హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేము వెళ్ళింది నార్మల్ టైమ్ అయితే కాదండి. మీరందరూ నిద్రపోతా ఉండుంటారు ఈ టైంలో నాకు తెలిసి. సో, మేము అలా బిర్యానీ తిందామని అనుకునే లోపు 4 అవుతుందండి టైము. ఎందుకు ఏమిటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా పొద్దున్నే 4 గంటలకైతే బయలుదేరిపోయామండి. రోడ్స్ చూసారా ఎంత ఫ్రీగా ఉన్నాయో. బెంగుళూరులో ఇలాంటి రోడ్స్ మీరు ఈ టైంలోనే చూడగలరండి. లేదంటే ఎప్పుడు చాలా బిజీగా, చాలా రద్దీగా ఉంటాయండి. సో, ఈ విధంగా మేమైతే ఆల్మోస్ట్ ఆ ప్లేస్ దగ్గరకైతే వచ్చేసామండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉంటదండి. ఈవెన్ దో దూరంగా ఉన్నా గానీ, ఈ టైంలో మీరు చాలా ఈజీగా ఎళ్ళిపోవచ్చండి. పొద్దున్నే ఏందా ఇంతమందున్నారనుకుంటున్నారా? ఇదేనండి స్పెషల్. ఈ మటన్ బిర్యానీ వచ్చేసి చాలా ఫేమస్ అండి ఈ ఏరియాలో. ఇది పొద్దున్నే 4:00కే స్టార్ట్ అయిపోతుందండి. 4 ఏఎం బిర్యానీ అని వినుంటారు గదా! సో, ఇదొకటి వాటిల్లో. సో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేము తర్వాత టేస్ట్ చేసినాం. చూసారా పొద్దున్నే ఎంత నిద్రమోహల్లాగా ఉన్నాయో చూడ్డానికి. నిద్రొస్తా ఉంది గానీ, బిర్యానీ తినాలన్న కోరిక నిద్రను గూడా సమాధి చేసిందండి. సో, ఈ విధంగా అయితే మేము బిర్యానీ పాయింట్‌కైతే వచ్చేసాము హోటల్‌కి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అండి రావడం. ఇంతమందిని చూసిన తర్వాత నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమందున్నారా అని. తిండిపోతూ అంటారు గదండీ! కానీ ఆ తినే వాళ్ళకి ఫుడ్ మీదున్న ప్రేమ మనకైతే అర్థం గాదు గదా! నాకర్థమైందండి. ఎందుకంటే నేను గూడా లేచెళ్ళాను గాబట్టి పొద్దున్నే. సారీ పొద్దున్నే లేచెళ్ళా అంటున్నానండి. పడుకోలేదండి ఆ రోజు. ఆ రోజంతా ఫుల్ నైట్ ఔట్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేశాము. లైఫ్‌లో ఇదేనండి ఫస్ట్ టైమ్ ఇలా చేయడం. సో, గుడ్ టు హావ్ ఫ్రెండ్స్ లైక్ థిస్. ఇక్కడ ఈ పానొచ్చేసి చాలా స్పెషల్‌గా ఉందండి. నార్మల్ పాన్‌లా కాకుండా స్వీట్ తిన్నట్టే ఉంటదండి. రోల్ చేసిస్తారు భలేగుంటది. మనకెక్కడ తమలపాకు కనపడదు. కానీ ఫ్లేవరు అంతా చాలా బాగుంటది. సో, ఇక్కడొచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయండి మార్నింగ్ అయినా గూడా. మేమనుకుంటే మాకన్నా చాలామంది ముందే వచ్చేసారండి ఇక్కడికి. ఇంకా చూస్తే అండి మేమెళ్ళేటప్పుడు ఇంకా క్యూ గూడా కొంచెం పెద్దగానే ఉంది. వస్తా ఉన్నారండి అప్పటికింకా. ఇది ఎగ్జాక్ట్‌గా 4:00 అయితే స్టార్ట్ అయిపోతదంట. ఇక్కడొచ్చేసి మైసూర్ స్టైల్ మటన్ బిర్యానీ, అట్లాగే చికెన్ గూడా మైసూర్ స్టైల్ దొరుకుతదండి. లేదంటే అట్లా దొన్నె స్టైల్ అంటారు వీళ్ళు. ఈ 2 చాలా బాగున్నాయండి. అక్కడ తినేవాళ్ళు ఎంతమందుంటే అండి, పార్సెల్ తీసుకెళ్ళేవాళ్ళు గూడా చాలామందున్నారు. సో, వీళ్ళు పార్సెల్ గూడా చాలా ఫాస్ట్‌గానే ఇస్తున్నారండి. చాలా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా వెరైటీస్ తీసుకెళ్తున్నారండి పొద్దున్నే వచ్చి. నార్మల్‌గా ఆఫ్టర్‌నూన్ ఎలా అయితే మనం ఆర్డర్ చేసి తీసుకెళ్తారో 4:00 కూడా అదే విధంగా తీసుకెళ్తా ఉన్నారు ప్యాకెట్స్ అందరూ. సో, స్ట్రేంజ్ చాలా బావుంది కాకపోతే. ఇదిగోండి మన ఆర్డర్ అయితే వచ్చేసిందండి. మేమైతే మైసూర్ స్టైల్ మటన్ బిర్యానీ ఒకటను, అలాగే దొన్నె స్టైల్ చికెన్ బిర్యానీ తీసుకున్నామండి. సో, మైసూర్ స్టైల్‌లో రావాలంటే ఇంకా టైం పడతదన్నారు అది బిర్యానీ కొంచెం టైం. ఇంకైతే మేము అది తీసేసుకొని వచ్చేసాము. ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరండి. ఆ ఫుడ్ అంటే అందరికి ఇష్టమే. సో, ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని రకాల వాళ్ళున్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. మేము పొద్దున ఎంజాయ్ చేస్తున్నాం గదా! దాన్ని అట్లా క్యాప్చర్ చేసుకున్నామండి వీడియోలాగా. సో, దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. ఈ క్రౌడ్ చూస్తా ఉంటే ఈ రెస్టారెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 24 అవర్స్ రన్ అయ్యేలాగా ఉందండి. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ గూడా మళ్ళా మేము ఆర్డర్ పెట్టుకున్నామండి. ఆ రోజు గూడా బిర్యానీ చాలా టేస్ట్‌గా అనిపించిందండి. మన రెగ్యులర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ కాకుండా ఇలా వేరే స్టైల్స్ ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి. చాలా బాగా అయితే అనిపించింది. సో, ఫైనల్‌గా మనమైతే ఆర్డర్ తీసుకొని బయటకొచ్చేసామండి. అది కమనల్లి అని సెర్చ్ చేయండండి. మీకు ఈజీగా దొరుకుతుంది. ఈ బిర్యానీ వచ్చేసి. సో, మార్నింగ్ అలా అయితే మేము బిర్యానీ తీసుకొని ఇంటికైతే మళ్ళా బయలుదేరిపోయాం పార్సెల్ తీసుకొని. సో, కారైతే కొంచెం ముందుకొచ్చి పార్క్ చేశామండి. మార్నింగ్ మేము వచ్చినప్పుడు అక్కడ ఖాళీ లేదు. అందుకని ముందు పార్క్ చేసుకొని మళ్ళా కార్ దగ్గరకొచ్చేస్తా ఉన్నాము. మామూలుగా ఉన్నప్పుడు గూడా అన్ని మాటలు చెప్పుకోలేమండి. ఈ నైట్ ఔట్ చేసేటప్పుడైతే బోలెడన్ని మాటలు చెప్పుకోవచ్చండి. చాలా ప్రశాంతంగా ఉంటది. చాలా హాయిగా ఉంటది. వీళ్ళే అండి ఫ్రెండ్స్ చెప్పినా గదా! ఈయనొక ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన లాస్ట్‌లో కనపడతాడు. ఆయన ఈరోజు వీడియోగ్రాఫర్ అయినాడు. పొట్ట చూడకుండా అండి. ఇంకా బిర్యానీ తినలేదు. యాక్చువల్‌గా మేము ఆ రోజైతే వాళ్ళ ఇంటికెళ్ళామండి. సో, అందుకని తన కార్‌లో ఎళ్ళిపోయాము మేము. వాళ్ళ ఇంటికి చాలా పక్కనే బిర్యానీ పాయింట్ వచ్చేసి.
యాక్చువల్‌గా చిన్న గ్యాదరింగ్ ఉండి వాళ్ళ ఇంటికెళ్ళామండి. అది కాస్త నైట్ ఔట్ అయింది. నైట్ ఔట్ కాస్త 4 AM బిర్యానీకెళ్దామని ప్లానొచ్చింది. సో, ఒక్కోటొక్కటి అట్లా ఎక్స్‌టెండ్ చేసుకుంటా డే అంతా ఇట్లాగే అయిపోయిందండి. లాస్ట్‌లో చూస్తారు. సో, రిటర్న్ వెళ్ళేటప్పుడైతే చూడండండి, బెంగుళూరు మీరు ఎప్పుడు ఇలా చూసుండరు. సో, చాలా అంటే చాలా బాగుంటది. అందుకే బెంగుళూరు వచ్చిన వాళ్ళు ఆ క్లైమేట్‌కి చాలా అలవాటు పడి ఇష్టపడతా ఉంటారు గదా! ఇదేనండి కారణం. ఈ ఎండాకాలం కొంచెం బాగా ఎండలు అనిపించినియి గానీ, ఈసారైతే మళ్ళా వర్షాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా బాగా ఉందండి ఇప్పుడు క్లైమేట్ అయితే. సో, మార్నింగ్ చూడండి. సో, ఇదేనండి తనూస్ మటన్ బిర్యానీ. పొద్దున్నే ఎవరో మనకి హాయ్ చెప్తా ఉండారు. మేము వీడియో తీస్తున్నామని జూసి. అదొక్కటే గదండీ, ఇంకా టిఫిన్ షాపులు గూడా చూసినామండి మేమొచ్చేసి ఎర్లీ మార్నింగ్. మీకు కూడా నాలాంటి ఫ్రెండ్స్ ఉంటే మంచిగా ట్రై చేయండండి నైట్ ఔట్. చాలా అంటే చాలా బాగుంటదండి. ఏదో ఒక వీకెండ్ చూసుకొని ప్లాన్ చేసుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రెగ్యులర్‌గా ఎప్పుడు మనం ఈవినింగ్ టైమ్‌లోనో లేకపోతే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లోనో అలా ఫ్రెండ్స్‌తో కలిసి బయటికెళ్తాం గదండీ! సో, ఇలాంటి నైట్ ఔట్స్ కూడా అవసరమని నాకు ఆ రోజైతే అర్థమైందండి. చాలా అంటే చాలా ఫన్ ఎంజాయ్ చేసినామండి. ఆ వైబ్ గాని మ్యాచ్ అయితే నైట్ వైబు, ఫ్రెండ్స్ వైబు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. సో, మీరు గూడా ఎంజాయ్ చేస్తారనుకుంటా ఉన్నాం మీ ఫ్రెండ్స్‌తో. ఫ్రెండ్సే అవ్వక్కర్లేదండి, ఫ్యామిలీ గూడా వైబ్ మ్యాచ్ అయ్యేవాళ్ళుంటారు. సో, మీరు మీ ఫ్యామిలీ వాళ్ళతో అయినా కలిసి ఇలా నైట్ ఔట్ చిల్ ఔట్ చేయండండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇలాగని అర్ధరాత్రి తిరిగే వాళ్ళందరూ చెడ్డవారు కాదండి. ఇలా మాలాగా గూడా కొంతమందుంటారండి. మార్నింగ్ క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి నిజంగా. ఈసారైతే లాంగ్ డ్రైవ్ అయితే ప్లాన్ చేయాలనిపిస్తా ఉందండి. ఆ రోజు తిరిగినప్పుడైతే. రోడ్లు ఫ్రీగా ఉన్నాయి. అలాగే క్లైమేట్ చాలా బాగుంది. నైట్‌లో అదొక వైబ్ అండి. వేరే వైబ్ ఖచ్చితంగా చెప్పొచ్చు. మేము వేడి వేడి బిర్యానీ ఇంటికి తీసుకొస్తా ఉంటంటే మాకైతే రోడ్డు మీద కొంతమంది ఆల్రెడీ జాగింగ్ స్టార్ట్ జేసినారు. రన్నింగ్ స్టార్ట్ జేసినారు. మేమైతే ఇప్పుడే వేడి వేడి బిర్యానీ పొట్టలో ఏద్దామని రెడీ అవుతుంటే చాలామందైతే తిన్నది కరిగించడానికి ఆల్రెడీ రోడ్ల మీదకొచ్చేసారండి. జాగింగ్, రన్నింగ్ జేసుకుంటూ. ఎవరి హెల్తీ హ్యాబిట్స్ వాళ్ళవండి. ఫైనల్‌గా ఇంటికైతే రీచ్ అయిపోయామండి. కారు అలా పార్క్ చేసేసి మేమైతే తినడానికి ఫాస్ట్‌గా రెడీ అయిపోయామండి. ఇంతకుముందు జనవరి ఫస్ట్‌కి అట్లా మిడ్‌నైట్ తిన్నా గానండి, ఇలా మార్నింగ్ ఎప్పుడు తినలేదండి. మార్నింగ్ 4:00కి పార్సెల్ తీసుకొని 5:00కి పొద్దున్నే బిర్యానీ తినబోతున్నాం. సో, ఇక్కడ చూసేసారా, ఆల్రెడీ కొంతమందైతే ముగ్గులు కూడా ఏసేసారు ఆల్రెడీ ఇంటి ముందు 5:00కి. మన కారైతే పార్కింగ్ చేసేసుకున్నాం. ఏదో ఇంకొక ఫ్రెండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్లియర్‌గా ఈయన థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటారు గదా! ఆ థర్డ్ పర్సన్ కాదండి. మా ముగ్గురిలో థర్డ్ పర్సన్ ఈయన. సో, బిర్యానీ అయితే ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసేసుకొని చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి. చాలా బాగా నచ్చిందండి టేస్ట్ అయితే మాకు. సో, చాలా వర్త్ అనిపించింది. ఒకటి తీసుకుంటే ఇద్దరు అటు ఇటుగా తినొచ్చండి. 2 తీసుకుంటే ఫుల్‌గా తినొచ్చండి. సో, బిర్యానీ రైస్ గూడా అండి చాలా బాగుందండి. ఈ మైసూర్ స్టైల్ అయితే దొన్నె కన్నా గూడా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు గదండీ! మరి బిర్యానీ ఏమిటండి? నాకైతే ఈ క్వెషన్ ఎప్పటినుంచో ఉంది. ఎవరన్నా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండండి. ఇదొచ్చేసి చిల్లీ చికెన్ అండి. వాళ్ళు గ్రీన్ చికెన్ అని పిలుస్తా ఉన్నారు. సో, గ్రీన్ చికెన్ ఒకటేను అట్లా ఫ్రై పీస్ తీసుకున్నాము. 2 గూడా చాలా బాగున్నాయండి. ఇదైతే గ్రేవీలాగా గూడా పనికొచ్చింది ఒకసారి. ఎక్స్‌ట్రా గ్రేవీ ఏం తీసుకోలేదు, ఇంకా ఇది ఉందని. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇది తిన్నాక పాన్ అయితే తిన్నామండి. అది ఇంకో నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎర్లీ మార్నింగ్ తినొచ్చా అంటే, మేము తిన్నాం గదండీ! తినొచ్చు. మేమలా తినేసి కంప్లీట్ చేసి బయటకొచ్చేలోపు సూర్యుడు గూడా వచ్చేసాడండి. పొద్దు పొడిచిందండి. సో, ఇంక తర్వాత మేమైతే అట్లా చిన్న వాకింగ్ గూడా వెళ్ళామండి. హెల్తీ హ్యాబిట్స్ అండి. సో, అలా అయితే డే అంతా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. సో, బెంగుళూరు అందాలు చూడండండి మీరు గూడా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటదో. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన పాత వీడియోస్ కూడా ఒక లుక్కేసేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.